गौरनामधेयस्य सह कुटुम्बानाम् अद्य भक्तिजनानां क्षेमस्थैर्यधैर्यव्यायु आरोग्यैश्वर्यदाये नमः स्नानं समर्पयामि वस्त्रान् चक्षां समर्पयामि नामवेदान्तं पुष्पाक्षरां समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि ओम सुगन्धपरमरमणवासनादिकद्रव्याणं समर्पयामि अतः पुष्पे पूजयामि ओम श्री महालक्ष्मी नमः परमात्मिकाय नमः माते नमः मत्ताय नमः पद्माक्षाय नमः हिरण्मये नमः लक्ष्मी फलनिवेदनं निक्षिप्य ओम सहस्रकेश प्रिया सहस्राक्ष सहस्रपाद सबोहनं विश्वकर्त्वा अद्यलिष्टदशाकुलं पुरुषेवेत्य पुरुषः आदोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्ध्वमुत्थान् दुर्धनं आरण्यान् ग्राम्याचे सर्वहुतः सामान्य जावयः यत्पुरुषं यततः विधाय कल्पयन् पद्यां भूमिश्वरारो तदालोकागुं अकल्पयन् वेदाहनेन पुरुषं महान्तम् आदित्यवर्णं नमस्तु वारे सर्वाणि रूपाणि विचित्रितः नामानि कृत्वा नमस्ते जहार चक्रप्रविद्वान् सहस्रस्रः तमेवं विद्वान् अमुते भवति धान्यं बन्धाय नायमित्रे यज्ञेन यज्ञमेन्द्रेवाः धर्माणि प्रथमान्यासुन् देहानाकं महिमानं सुनन्ते यत्तपूर्वे साध्यासुन्देवाः अत्यस्सम्भवनद्रव्येन साहाच्च विश्वकर्मणः समवत्तदाधे तस्यत्वस्ताविदुर्भूमेः तत्पुरुषस्य विश्वमाजानमग्रेः वेदाहनेदं पुरुषं महान्तम् आदित्यवर्णं सर्वप्रस्तादम् एकदा ब्रह्मण उपादे एकदेवमानाय तेजो दधाते काले सूर्यादेन नवानां ग्रहाणां मतिर्नानुग्रहसिद्धिरस्तु अयं मुहूर्तस्तु चरणचित्र प्रारम्भकाले सुमुहूर्तकाले सूर्यचन्द्र आगमनीयता फलसिद्धिरस्तु यजमानस्य सकलकार्येषु लोके देवदूतावधारा ready? Ready? Start camera. Clap. Clap. Clap button. Action. Cut. Cut. Background. Kunju.
యువమిత్రులు దామోదర్ గారు నిర్మాతగా, ముక్కర రమేష్ గారు దర్శకులుగా కొత్త హీరో హీరోయిన్లతోని సినిమాను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఒక సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని దానికి సినిమాకు సంబంధించినటువంటి అన్నింటినీ మేళవించి సినిమా తీయడం సంతోషదాయకం. తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు, నిర్మాతలు ఈరోజు వారిదైనటువంటి నైపుణ్యాన్ని, వారిదైనటువంటి ప్రతిభను చూపించుకునేటువంటి అవకాశం రావడం, దానికి చాలామంది ముఖ్యులను కూడా వారు ఆహ్వానించడం, ఈ సినిమా విజయవంతం కావాలని గతంలో మనం చూసినాం. అనేక తెలుగు సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేయడంలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి గతం మనందరికీ తెలుసు. సినిమా అంటే వినోదం, సందేశాల మేళవింపు. పరిణామ క్రమంలో వినోదం పాలు పెరిగింది, సందేశం పాలు తగ్గినటువంటి ఈనాటి సినిమాలకు ఈ సినిమా ద్వారా ఒక సామాజిక ఇతివృత్తాన్ని తీసుకొని ఆ అంశం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలను సమాజానికి అర్థం చేయడంతో పాటు మరి సినిమాగా ఒక సందేశం ఉంటే మాత్రమే సినిమా విజయవంతమై అల్టిమేట్గా దానికి సంబంధించినటువంటి వాళ్లకు ప్రోత్సాహం లభించదు. కాబట్టి దానితో పాటు దర్శకుడు రమేష్, దామోదర్ గౌడ్ గారు, హీరో సంతోష్ గారు, హీరోయిన్ నేహ గారు తెలంగాణ హీరోగా రావడం చాలా సంతోషం. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కూడా హీరోలంతా కూడా సినిమాలు తీయడము, నిర్మాత అదేవిధంగా రమేష్ గారు, దామోదర్ గౌడ్ గారు ఈ సినిమా తీయడము, మరి తెలంగాణ జిల్లాలతో పాటు అటు 2 రాష్ట్రాల కూడా తెలుగు ప్రజలు మరి ఈ సినిమా జయప్రదం కావాలి. ముందు కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిర్మాతలు, దర్శకులు కూడా పైకి రావాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సినిమాలు తీసే ప్రతి ఒక్కరికి కూడా మరి సబ్సిడీ అనుకోండి, వారికి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంలో చెప్పుకోదగ్గ విధంగా కూడా మరి వారికి కూడా సహకరించడం కూడా జరుగుతున్నది. ప్రత్యేకంగా సినిమా ఫీల్డ్ వారు మరి పోయి అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మరి మీకు ఏది అవసరం ఉంటే అది తెలంగాణ రాష్ట్రం తప్పకుండా మీకు సహకరిస్తారని చెప్పడం కూడా చాలా సంతోషం. ఈ సినిమా జయప్రదం కావాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. బ్యానర్పై నిర్మితమవుతున్నటువంటి అనువంశికత అనే ఈ సినిమాను దామోదర్ గౌడ్ గారు నిర్మాతగా, రమేష్ గౌడ్ గారి నేతృత్వంలో డైరెక్షన్లో ఈ సినిమాను ఒక కొత్త హీరో హీరోయిన్లతోటి పరిచయం చేయటం అనేది ఒక ధైర్యానికి కూడినటువంటి అంశం. ఎంతోమంది పేరున్నటువంటి సంస్థలే బ్యానర్సే సినిమాలు తీస్తే నిల్వలేని ఈ రోజుల్లో దామోదర్ గౌడ్ గారు రమేష్ గారి నాయకత్వాన ధైర్యం చేసి కొత్త హీరోలను పెట్టి ఈ సినిమా తీయటం చాలా గొప్ప విషయం. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ హీరోలతోటి, తెలంగాణ సాంకేతిక వర్గంతో, నటీనట వర్గంతో తీస్తున్నటువంటి సినిమా విజయవంతం ఖచ్చితంగా అవుతుందని చెప్పి నేను మనసారా నమ్ముతా ఉన్నాను. కారణం ఏంటంటే వారు ఎంచుకున్నటువంటి కథాంశం టోటల్గా ఒక ప్రపంచంలో అందరికీ పనికొచ్చేటటువంటి కథాంశాన్ని ఎన్నుకున్నారు. ఒక్క భారతదేశం కాదు, ఒక తెలంగాణ కాదు. వంశ పారంపర్యంగా ఒకవేళ వివాహాలు జరిగితే, సంబంధాలు కుదిరితే రాబోయే భావితరాలకు, భవిష్యత్ తరాలకు, పిల్లలకు జనరిక్ సంబంధించినటువంటి జనరిక్ సమస్యలు ఏమన్నా వస్తాయా అని చెప్పి దాని మీద సినిమా రంగానికి సంబంధించినటువంటి మసాలాలు జోడించి, కథను జోడించి సినిమా తీయటం అనేది ఒక గొప్ప ప్రయోగం అని చెప్పి, ఈ ప్రయోగం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పి నేను మనసా కోరుకుంటూ, తెలంగాణ బంగారు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు సినిమా రంగానికి ఇస్తూ ఉంది. ఆ రాయితీలు మీకు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా యువ నాయకులు, యువ హీరోలు చక్కటి
యువకుడు చక్కగా బ్రహ్మాండమైన ఎత్తు సైజులో ఉన్నాడు అమితాబ్ బచ్చన్ లాగా. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్పి పూర్తిగా నమ్ముతూ ప్రజలందరూ కూడా దీన్ని ఆదరిస్తారని చెప్పి ఆశాభావంతో ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అనువంశీ కథ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఈరోజు బ్రహ్మాండంగా షూటింగ్ అతి త్వరలో ముగించుకొని ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి కథా వస్తువు ఉన్నటువంటి సినిమా ఈ అనువంశీ కథ. ఈ సందర్భంలో ఒక కథను ఒక సినిమా రూపంలో తీసుకురావడం అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ ఒక సైంటిఫిక్గా ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్య జెనెటిక్ ప్రాబ్లము, ఈరోజు మెంటల్ డిజార్డర్ పిల్లలు పుడుతున్నటువంటి ఎక్కువ శాతం పుడుతున్నటువంటి ఈ సందర్భంలో దీనికి ఒక కథా వస్తు రూపంలో సినిమా తీయడము చాలా సంతోషం. తప్పనిసరిగా ఈ మూవీ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఇదివరకు తెలుగు సినిమా అంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయ్యేది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు బిడ్డలు ఈరోజు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యం ఆ రోజు కథలో పుస్తకాలు చదువుకున్నాం. కానీ ఈరోజు తెలుగు బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. న్యూజిలాండ్లో మొదలు పెడితే చివరికి లాస్ ఏంజల్స్ దాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. తెర వెనక ఉన్నటువంటి కార్మిక వర్గం, సాంకేతిక నిపుణులు వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మంచిగా ఉండాలని చెప్పి చిత్రపురి కాలనీ లోపల భూమి కేటాయింపు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. తర్వాత చిన్న సినిమాలకి ఈరోజు 4 షోలు కాకుండా 5 షోస్ ఉంటే బాగుంటుందని చెప్పి వారు చేసినటువంటి సూచన కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఏ విధంగా అయితే పరిశ్రమలకి బిల్డింగ్స్కి సింగిల్ విండో ఇవ్వాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎఫ్డీసీ లోపల దరఖాస్తు పెట్టుకుంటే పొల్యూషన్ కంట్రోల్ కానీ ట్రాన్స్పోర్ట్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కూడా సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవితలు కానీ సినిమా కథా వస్తువులు కానీ ఇవన్నీ వాళ్ళ పేర్ల కంటే వీళ్ళ పేర్ల మీద వచ్చినవి చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్మాతలు కోరేది ఏంటంటే ఎక్కడైతే సమస్యలు ఉంటాయో, ఎక్కడైతే కడుపు మంట ఉంటుందో అక్కడ కవిత్వము రచనలు చాలా స్పష్టంగా వస్తాయి. తెలంగాణ బిడ్డలు ఈరోజు చాలా బ్రహ్మాండంగా సమస్యలు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. తప్పకుండా వీళ్ళు మంచి సినిమా చేసి రమేష్ మంచి ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్, ఆల్రెడీ దాదాపు 12 సినిమాలకు మ్యూజిక్ డైరెక్ట్ చేశాడు. మంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈ సినిమాని పెద్ద హిట్ చేసే రేంజ్లో మా దామోదర్ కూడా ఓపెనింగే చాలా గ్రాండ్గా, అంటే స్పీకర్ మధుసూదనాచారి, స్వామి గౌడ్, మినిస్టర్ మహేందర్ రెడ్డి, మొత్తం దాదాపుగా అంతా ప్రభుత్వం అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఓపెనింగే చాలా గ్రాండ్గా చేశారు కాబట్టి దీన్ని సినిమాని కూడా అదే ఊపుతో ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా చేసి దీన్ని డెఫినెట్గా మంచి ఊపుతోనే రిలీజ్ కూడా చేయడానికి నా వంతు కృషి కూడా, నేను ఛాంబర్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి నా వంతు కృషి తప్పకుండా చేసి ఈ సినిమాకు మంచి ప్రమోషన్తో సినిమాని రిలీజ్ చేయడానికి ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ వీరికి. హలో అండి, నా పేరు సంతోష్ రాజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, థ్యాంక్స్. అండ్ నేను ముందుగా ప్రేమ కథ చిత్రంలో మెయిన్ విలన్గా చేశాను అండ్ హీరోగా ఇది నా ఫస్ట్ మూవీ. ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు దాము గారికి అండ్ డైరెక్టర్ రమేష్ గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ సార్. ముఖ్యంగా మాకు కావాల్సింది కొత్త వాళ్ళకి చిన్న వాళ్ళకి కావాల్సింది మీడియా సపోర్ట్ మీరు ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రావణ కౌండిన్య మూవీస్ పతాకంపై అనువంశికత రమేష్ ముఖర దర్శకత్వంలో నిర్మిస్తున్న నేను గతంలో 20 సంవత్సరాల నుంచి 100 చిత్రాలకు పనిచేసిన అనుభవంతో ఒక మంచి కథను ఎన్నుకొని మంచి డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్ని ఎన్నుకొని సినిమా ప్లాన్ చేసిన. మా హీరోయిన్ నేహ 2-3 సినిమాలు చేసింది. హీరోని చూశారు మీరు, అతను కూడా ప్రేమకథ చిత్రంలో యాంటీ రోల్ చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ హీరోగా చేస్తున్నాడు. ప్లస్ ఈ ఓపెనింగ్కి ఈరోజు వచ్చిన సిరికొండ మధుసూదనాచారి గారు స్పీకర్ గారు క్లాపు, స్విచ్చాను
మహేందర్ రెడ్డి గారు క్లాపు, మసనాచారి గారు స్విచ్ ఆన్. మహేందర్ రెడ్డి గారి క్లాప్, స్విచ్ ఆన్. మధుసూదనాచారి గారు స్విచ్ ఆన్. మహేందర్ రెడ్డి గారి క్లాప్, బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి డైరెక్షన్, ఫస్ట్ షాట్ డైరెక్షన్. స్వామి గౌడ్ గారు, వ్రతాని రామకృష్ణ గౌడ్ గారు పూజా కార్యక్రమాలు. త్వరలో వరంగల్లో షెడ్యూల్ ప్రారంభిస్తాం. బంధుమిత్రులు, శ్రేయభిలాషులు బాగా సహకారం చేస్తాను. నాకు ఈ సినిమా అతి తొందరలో మంచి క్వాలిటీతో నిర్మించి రిలీజ్ చేస్తా. మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని మీడియా మిత్రులకు, సోదరులకు అందరికీ ధన్యవాదాలు. తెలుగులో మాట్లాడు, డోంట్ హిందీ. తెలంగాణలో పుట్టారు. నమస్కారం అందరికీ, నేను నేహా దేశపాండే. నమస్కారం అందరికీ, నేను నేహా దేశపాండే. ఈరోజు మేము ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం అనువంశికత, and with my multi-talented director who is a director and also a music director, inka my very supportive producer, and with the whole team, also my co-star who you have already seen on screen chala sar meer chusaru. Inka we are starting with very much enthusiasm, and we are really hoping for the very best and all your support. And well, everyone was here from everyone. There were so many people here, and thank you so much for being here, supporting us, and really nothing means a lot than this kind of support. Thank you so much. From Telangana government. Yeah, from Telangana government. కౌండిన్యా మూవీస్ బ్యానర్ మీద దామోదర్ గౌడ్ నిర్మిస్తున్న అనువంశికత చిత్ర ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన సిరికొండ మధుసూదనాచారి గారు, అసెంబ్లీ స్పీకర్ గారికి, ఆర్టీసీ మినిస్టర్ వారికి, తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీ గారికి, ఇప్పుడు అనువంశికత చిత్రం సబ్జెక్టు చేసి ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు బాగా పాజిటివ్గా ఫీల్ అయ్యి మనం చేస్తున్నాం, మీరే డైరెక్టర్ అని చెప్పి చెప్పడం, అది ఆ సినిమాకు డైరెక్షన్ అవకాశం ఇవ్వడం, ఇచ్చినందుకు నాకు మా ప్రొడ్యూసర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమాకి నాకు శాయశక్తుల సాహిత్యం కానీ ఇలాంటి వాటికి నాకు సహాయ సహకారాలు అందించిన మా రామారావు గౌడ్ గారికి, మా వేముల వెంకటేశ్వరన్నకి, తర్వాత సాహితీవేత్తలకి, మా అన్న సదానందం గారికి, అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. హీరోయిన్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అనువంశికత అంటే మనం జెనెటికల్గా ఒక హెరిడిటీ అనే పదానికి తెలుగులో అనువంశికత అంటారు. అనువంశిక కారణాల వల్ల ఎలాంటి జరుగుతాయి అనేది అనువంశికత. కానీ ఇక్కడ ఇంకోటి కూడా, ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పడానికి మా హీరోయిన్ పేరు అన్నమాట. వంశీకృష్ణ, వీళ్ళ ఇద్దరి కథ, అనువంశికత అనే పేరు మీద చెప్తున్నాం. ఒక కమర్షియల్ ఎలిమెంట్గా ఇప్పుడు సినిమా తీస్తున్నాము, కానీ దానిలో అండర్ కరెంట్గా పబ్లిక్ సామాజిక ఒక స్పృహ కలిగించే ఇష్యూ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కంప్లీట్గా ఒక సామాజిక అంశమైనా కూడా కంప్లీట్గా కమర్షియల్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్, కామెడీ, అన్ని పాలు కామెడీ, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, లవ్, ఇది అన్ని విధాలుగా బాగుంటుంది సినిమా. దీనికి మంచి బడ్జెట్తో మా సినిమా చేస్తున్నాం. దానికి అన్ని విధాలుగా మా ప్రొడ్యూసర్ గారు, అందరికంటే ముఖ్యంగా సమాజ హితం గురించి మీడియా వాళ్ళే ముందు వరుసలో ఉంటారు. మేము చేసే సినిమా సమాజం గురించి కాబట్టి. నమస్కారములు. ఈ మూవీ నాకు ఆడిషన్ పెట్టారు, నేను వెళ్ళాను. అసలు దీంట్లో కామెడీ రోల్ నేను ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత
నాకు ఫోన్ చేశారు సార్, చేసి దీంట్లో నువ్వు కామెడీ విలన్ నువ్వే సెలెక్ట్ అయ్యావని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీ నేను ఫస్ట్ టైం విన్నాను స్టోరీ. ఇందులో ప్రతి ఉమెన్ క్యారెక్టర్ వచ్చేసి చాలా స్ట్రాంగ్. నా మదర్ క్యారెక్టర్ కానివ్వండి, విశాల్ సార్ అమ్మమ్మ క్యారెక్టర్ ఒకటి ఉంది, ఆవిడ క్యారెక్టర్ కానీ అందరినీ ట్రౌజర్ తెలిసినట్టు మళ్ళీ కట్టుకుని బనియన్ను అప్పుడు ఎప్పుడు మాసిపోయిన గుడ్లు అండ్ సిమెంట్ స్టెయిన్స్ ఫుల్గా ఉంటుంది ఫేస్లో.